వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా? పొత్తులపై పవన్ ఒక్కరే కోరుకుంటే సరిపోదని బీజేపీ నేతలు అంటున్నారు. టీడీపీ ఇప్పటివరకు బీజేపీ నేతలతో మాట్లాడలేదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నిన్న అన్నారు. మరోవైపు వైసీపీ కుట్రలో భాగం కావద్దంటూ కాపులకు పవన్ లేఖ రాశారు. బీజేపీ వ్యాఖ్యలకు టీడీపీ స్పందన ఏంటి? పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ఏమంటోంది? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు, జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రమేష్ నాయుడు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, నిన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సత్యకుమార్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. పొత్తుల మీద కార్యకర్తల్ని నాయకుల్ని సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. అందరూ అభిప్రాయాలు అడగడం జరిగింది. చిట్ట చివరి కార్యకర్త అభిప్రాయం కూడా అడగడం జరిగింది. దాంట్లో అందరూ అభిప్రాయాలు చెప్పారు. ఉండాలా లేదా, ఒంటరిగా పోవాలా అనే విషయం మీద చర్చ జరిగింది. అది మా అభిప్రాయాల్ని క్రోడీకరించి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కేంద్ర పార్టీకి తెలియజెప్పడం, వాళ్ళు అనుగుణంగా ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయంతో ప్రస్తుతం సంబంధం లేకుండా నిర్ణయం ఏదొస్తే దానికి అనుగుణంగా మేము నడుచుకుంటాం. ఇప్పుడు దాని నిర్ణయం కోసం వేచి చూడకుండా సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద పోరాటాలు చేయడం, కింద స్థాయిలో స్థానిక ఇష్యూస్ మీద గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చకుండా వాళ్ళు ఫెయిల్ అయిన విధానాన్ని, వీటి మీద పోరాటం చేయడం మీద విస్తృతంగా చర్చ జరిగింది. మరోవైపు బీజేపీకి సంబంధించి ఏపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న శివప్రకాష్ను కలిసేందుకు నిన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. పెద్దలు శివప్రకాష్ గారు అంటే చాలా రెస్పెక్ట్, మాకు చాలా గౌరవం. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక రాష్ట్రాలకి ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు దేశ మొత్తంలో. సో ఆయన మర్యాదపూర్వకంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కర్టసీ కాల్ కోసం వచ్చానండి. మాతో జనసేన పార్టీ ఉందని ఆమె కామెంట్ చేశారు. మీరేమో టీడీపీతో బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం అండి. దిస్ ఇస్ ప్యూర్లీ కర్టసీ కాల్, ప్యూర్ కర్టసీ కాల్. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ హావ్ కమ్ టు గివ్ మై రిగార్డ్స్ టు హిమ్. రైట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తేలని పొత్తులు, తెర వెనక ఎత్తులు అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. రైట్, దీనిపైన మనం మాట్లాడదాం. రామకృష్ణ ప్రసాద్ గారు, నిన్న బీజేపీ నేత సత్యకుమార్ వ్యాఖ్యలు చూశారు. ఇప్పుడు పొత్తులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికీ మా కేంద్ర పార్టీకి సంప్రదించలేదు. ఒక పవన్ కళ్యాణ్ కోరుకుంటే సరిపోతుందా? ఎవరైతే పొత్తులు కోరుకుంటున్నారో ఆ పెద్ద పార్టీ నేతలు మమ్మల్ని సంప్రదించాలి కదా. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. మరోవైపు సంక్రాంతిలోపు పొత్తులపై స్పష్టత ఇస్తామని 2 రోజుల కిందటే వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న తరుణ్ చుగ్ ఒక ప్రకటన కూడా చేశారు. అంటే ఏమనిపిస్తోంది, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు విషయంలో ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయా, లేదంటే పునరాలోచనలు ఏమన్నా పడ్డారా? బీజేపీ నేతలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? రామకృష్ణ ప్రసాద్ గారు నమస్కారం. సతీష్ గారు, నమస్తే సార్. శివశంకర్ గారికి, రమేష్ గారికి, 10 టీవీ వీక్షకులకు కూడా అందరికీ శుభోదయం, నమస్కారం. ఇప్పుడు ఒకటి చూస్తే సుదీర్ఘ కాలంగా సుమారుగా 57-58 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పాలన సుమారుగా చూస్తే మీకు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో చూశారు. సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పోరాడినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలోనే చూసాం. అంటే ఆ విధమైనటువంటి పాలన, ఈ అరాచకపు పాలన, అసందర్భపు పాలన, లేదంటే విపరీతమైనటువంటి ధోరణులతో చేసినటువంటి పాలన ఈ రాష్ట్రంలోనే జరిగింది. కాబట్టి ఈ రోజు మీరు చూస్తే మనకి ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం గనక ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేది దానికి అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ కోణాల్లో. ఇది ఒక కోణం. రాజకీయాల్లో ఒకటి సతీష్ గారు, మనం రకరకాలైనటువంటి పొత్తుల్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అంటే ఉద్యమాల సందర్భంగా రాజకీయ పార్టీలు లేదంటే ఇతర వేదికల మీద ఒక రకంగా పోరాటం చేస్తారు. ఎన్నికలకు వెళ్లే సమయంలో పొత్తులు ఒక రకంగా కుదురుతా ఉంటాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మాకు వచ్చేటప్పటికి ఇదేమి విచిత్రమైనటువంటి అంశమేం కాదండి. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ కాలం సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. అదన్నీ కూడా విభిన్న కోణమైనటువంటి రాజకీయ పార్టీ కాదు, లేదా విభిన్న సిద్ధాంతం ఉన్న రాజకీయ పార్టీ కాదు. 2004లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారంటే అసలు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే పూర్తి సిద్ధాంత వైరుధ్యం. మాకేమీ సిద్ధాంత వైరుధ్యాలు ప్రత్యేకంగా లేవు. కొన్ని అంశాల ప్రాతిపదికగా 1-2 తప్పించి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాజకీయ పార్టీల యొక్క ప్రయాణం ఒకే రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని దించాలని చెప్పి
అనుకుంటున్నటువంటి క్రమంలో మాకు మిత్రుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీకి మిత్రుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దించడానికి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాము, అదే విధంగా కేంద్రంలో మన భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వారి యొక్క పార్టీ సమావేశంలో దీని మీద వివిధ సందర్భాల్లో వారి యొక్క పార్టీ సమావేశం మీద వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి అంటే ఈ పొత్తుల గురించి వచ్చినటువంటి చర్చల సందర్భంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఈ విధమైనటువంటి ఎన్నికలు వస్తా ఉన్నటువంటి దశలో ఆ విధమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందండి. వారు ఎట్లయితే చర్చించుకుని అధిష్టానం యొక్క నిర్ణయం కోసం ఉంటారో తెలుగుదేశం పార్టీ కూడా మా యొక్క అభిప్రాయాలను తీసుకుంటా మా అభిప్రాయాలతో పాటుగా వారు కూడా ముందుకెళ్లేటువంటి క్రమం కొనసాగుతూ ఉంటుంది. ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య అధిష్టానాలు తీసుకోవాల్సినటువంటి సందర్భంలో వివిధ అంశాలన్నీ కూడా దీనిలో క్రోడీకరించుకుంటా ఉంటే ఈ వివిధ అంశాలు మాట్లాడుకునేటువంటి సందర్భం ఉంటుంది. అంటే మాతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కేంద్ర పార్టీతో మాట్లాడాలి కదా. ఏపీలో బీజేపీ బలహీనంగా ఉంది, ఒక పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు, ఆ తరహా వాతావరణం అటువైపు నుంచి కనిపించట్లేదు అనేది సత్యకుమార్ చేసిన కామెంట్స్. అంటే తెలుగుదేశం పార్టీ పక్కాగా పొత్తుతో వెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఆలోచన ఏమైనా చేస్తుందా రామకృష్ణ ప్రసాద్ గారు? ఇప్పుడు ఇక్కడ అదే సార్ నేను ఇక్కడ ఇప్పుడు వివిధ సందర్భాల్లో మాకు మిత్రులుగా ఉన్నటువంటి, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా మిత్రులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి విధానం ఒక పక్క, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిపాలనా పరమైనటువంటి అంశాలలో అన్ని రాజకీయ పార్టీలతో కలిపి మేము చేసినటువంటి ఉద్యమాలు, దానిలో భారతీయ జనతా పార్టీ మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి విధానం వివిధ సందర్భాల్లో ఈ రాష్ట్ర అదంతా అయిపోయింది సార్. ఇప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారు అదంతా అయిపోయింది. ఇప్పుడు పొత్తులు ఉంటాయా ఉండవా? ఎందుకంటే ఒకవైపు వైసీపీ ఏమో అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేసేస్తోంది, మాకు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కొందరు ఇన్ఛార్జీలకు సంబంధించి కసరత్తు చేస్తోంది, మీ పార్టీలో కొందరు నేతలు చేరుతున్నారు, అలాగే జనసేన టీడీపీ కలిసి కార్యక్రమాలకు రూపకల్పన కూడా చేసేస్తున్నాయి. అంటే ఏపీలో రాజకీయం దాదాపు 3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఒక మెయిన్ సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇప్పుడు సత్యకుమార్ గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి నేనేమంటున్నానంటే ఖచ్చితంగా కూడా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చర్చలు గాని ఇతర అంశాలు గాని కొనసాగుతా ఉంటాయని అంటున్నారు. అది జరిగేటువంటి ప్రాసెస్ లో జరిగేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఎవరు పొత్తు కోరుకుంటే వాళ్ళు ముందుకు రావాలని సత్యకుమార్ అంటున్నారు. ఒక పవన్ కళ్యాణ్ కోరుకుంటే చాలదు అంటూ టీడీపీని ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అంటే పొత్తు ఉంటుందా ఉండదా, ఏం జరగబోతోంది? సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న రామకృష్ణ ప్రసాద్ గారికి, రమేష్ నాయుడు గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు ఏదైతే సత్యకుమార్ గారు మాట్లాడారో ఆయన కూడా బాధ్యత గలైనటువంటి వ్యక్తి. అది వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణించవలసి ఉంటుంది సతీష్ గారు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో అత్యంత క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీ, అందులో అయితే డౌట్ లేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తుంటారు, కేంద్ర అధిష్టానంతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని కానీ ఏ పరిస్థితుల్లో తెలుగుదేశంకి పొత్తు వెళ్ళవలసి వస్తుందో అవన్నీ కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పారు. సో అల్టిమేట్గా ఎవరు నిర్ణయం తీసుకోవాలి, అది జాతీయ పార్టీ కాబట్టి కేంద్ర అధిష్టానము, వాళ్ళకి పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఒక విలేకరులు 1-2 విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఆ రీతిగా ఇస్తే ఇవ్వచ్చుగాక, అంత మాత్రాన దాన్ని మనం అంత ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు సతీష్ గారు. చాలా చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి వెళితే ఒక రకమైన లాభం, వెళ్ళకపోయినా మరొక రకమైన లాభం అన్న ఒక రాజకీయపరమైన చర్చ తెలుగుదేశం పార్టీలు జరుగుతుందో అంటున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు విభజన హామీల అంశాలన్నీ ఖచ్చితంగా తెర ముందుకు వస్తాయి. అలాంటి భారతీయ జనతా పార్టీతో మళ్ళీ ఎందుకు కలిశారని వైసీపీ లాంటి పార్టీలు ఒక అడ్వాంటేజ్గా వాడుకునే అవకాశం ఉంది. ఆ విషయంలోని ప్రోస్ అండ్ కాన్స్ మీద కూడా టీడీపీలో చర్చ జరుగుతుంది అంటున్నారు. అలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలకు ప్రయారిటీ లేదని ఎందుకు అనుకుంటాం? అంటే ఇక్కడ సతీష్ గారు ఏం జరుగుతుందంటే ఆంధ్ర పాలిటిక్స్లో మైండ్ గేమ్ ఇంకా ఎలక్షన్స్ రాకముందే ప్రారంభమైపోయాయి. ఇటువంటి ప్రచారాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నాం, నేను చూస్తున్నాం.
ఈ సోషల్ మీడియా కూడా వెనక కూడా ఫేక్ అకౌంట్లు, టీడీపీ అని చెప్పి వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి, లేదు జనసేన పార్టీలో అని చెప్పి వాళ్ళే ఒక ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసేసి చాలా సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధ నీతికి తెరదీశారు వైసీపీ నాయకులు. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పలేక చాలా గజిబిజి కన్ఫ్యూజన్ లో ఆంధ్ర ప్రజలు ఈ రోజు అంటే ఉన్నారు. శివశంకర్ గారు, కాబట్టి అన్నిటికీ శివశంకర్ ముగింపు గారు వస్తుంది. 3 రోజుల కిందట ప్రైమ్ టైం డిబేట్లో నా డిబేట్లోనే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ ఒక కామెంట్ చేశారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండడం పైన మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కండిషన్స్ అప్లై అవుతాయి, ఎందుకంటే ప్రత్యేక హోదా నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి, దానిపైన వాళ్ళు ఒక స్పష్టత ఇస్తేనే పొత్తుపై ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. అన్ని సోషల్ మీడియా ప్రచారాలు కాదు, కొంత రాజకీయంగా ప్రోస్ అండ్ కాన్స్ కూడా తెలుగుదేశం పార్టీలో ఉందని. అంటే సతీష్ గారు, ఈ పొత్తుల వ్యవహారం ఏదైతే ఉందో హై ప్రయారిటీ థింగ్ అండి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర జాతీయ అధిష్టానం బీజేపీ మధ్య ఉంటుంది తప్ప పట్టాభి గారు కానీ, రామకృష్ణ ప్రసాద్ గారు కానీ, నేను కానీ దాని గురించి మాట్లాడడానికి అంత కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎవరో ఏం మాట్లాడినా అది మా వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది తప్ప అది పార్టీ అభిప్రాయం కాజాలదండి. రైట్, రమేష్ నాయుడు గారు మీరు క్లారిటీ ఇవ్వండి. రామకృష్ణ ప్రసాద్ గారు చూశారు. రమేష్ నాయుడు గారు మీరు క్లారిటీ ఇవ్వండి. పవన్ ఒక్కరు కోరుకుంటే సరిపోద్దా? ఎవరైతే పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పార్టీ నేతలు మా కేంద్ర పార్టీ నేతలతో మాట్లాడాలి కదా. ఇదే నిన్న మీ పార్టీ నేత సత్యకుమార్ చేసిన కామెంట్స్. రమేష్ నాయుడు గారు, సతీష్ గారు నా మాట సతీష్ గారు, రామకృష్ణ గారు ఒక్క నిమిషం సార్, మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రమేష్ గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం. నేను ఖచ్చితంగా శివశంకర్ గారి యొక్క అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే మా స్థాయిలో మాట్లాడేటువంటి మాటలు కాదు అది. అది ఎందుకంటే మనం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండకూడదు రాజకీయాల్లో ప్రత్యేకంగా. ఎందుకంటే అవి ఏమిటి, దేనికి సంబంధించినటువంటివి అనేది పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయాల మేరకు జరుగుతుంది తప్పించి, వాస్తవంగా శివశంకర్ గారు చెప్పినట్టు మా స్థాయిలో మాతో ప్రతిరోజు ఎవరితో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే అధిష్టానం ఎవరితో రోజు మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని గంటకి చెప్పరండి. పార్టీ అధికార ప్రతినిధిగా మేము వ్యక్తీకరించవలసినటువంటి అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తీకరించాలో అన్నంత వరకే మాకు ఇన్ఫర్మేషన్ చెప్తారు తప్పించి, ప్రతిరోజు గంటకి వాళ్ళు చేయబోయే పనిని, చేసేస్తున్న పనిని అట్లా ఇప్పుడు మాకు చెప్పరు సార్. అది అందుకని చెప్పి దాని మీద ఈ పొత్తులకు సంబంధించి కానీ, ఇతర ముఖ్యమైనటువంటి విధాన నిర్ణయాలకు సంబంధించి కానీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తెలియచెప్పడం వరకే అధికార ప్రతినిధులుగా మా విధి తప్పించి, దానికి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, ఏమి జరగబోతుంది అంచనాలేసి జోక్యం కాదండి మాది. సతీష్ గారు, నిన్న మాకు ఒక ముఖ్యమైనటువంటి నాయకులతోటి పెద్దలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో శివప్రకాష్ జీ అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి గారు మాకు మార్గదర్శనం చేయడం జరిగింది. చాలా స్పష్టమైనటువంటి విషయాలు, ఒక అర్థవంతమైనటువంటి చర్చ మా మధ్య జరిగింది. ఎన్నో రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు దాంట్లో రావడం జరిగింది. అయితే అల్టిమేట్ గా మా ఆర్గనైజేషన్ లో ఎలా ఉంటుందంటే, భిన్నాభిప్రాయాలు అన్నింటినీ క్రోడీకరించుకొని ఓవరాల్ గా 2024-29 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏది మంచి జరుగుతుంది, ఆర్గనైజేషన్ పరంగా స్ట్రెంథెన్ చేసుకుంటున్నటువంటి క్రమంలోనే అధికారానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక రోడ్ మ్యాప్ కు సంబంధించిన విషయాలన్నిటి మీద కూడా కులంకుశంగా చర్చ జరిగింది. కానీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, మాకు పొత్తులు అనేది 2024లో జరగబోయే ఈ 24 ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో గాని మాకు పెద్ద ఫరక్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ ని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి, బూత్ లెవెల్లో సంస్థాగతంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి వాటిని ఎలా అధిగమించాలి, డే టు డే యాక్టివిటీకి సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వాటిలో తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పాంటేనియస్ గా స్పందించేటువంటి వ్యక్తిత్వాన్ని కార్యకర్తల్లో ఇలాంటి విషయాల మీద చర్చ జరిగింది. ఫైనల్ గా మా అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే, చెప్పింది నేషనల్ పార్టీ తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్ ని
మేము తూచా తప్పకుండా గతంలో పాటించాం, ఇప్పుడు పాటిస్తాం, రేపు కూడా పాటిస్తాం. అది మా యొక్క దినచర్య. దాంట్లో ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రతి కార్యకర్త చెప్పింది, ఇన్ కేస్ ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు, ఏ నిర్ణయం చేసినప్పటికీ కూడా గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని చేయండి. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని చేయాలి. తర్వాత ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన సరళి, కార్యకర్తల యొక్క మనోభీష్టము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు జరుగుతాయని చెప్పి మాకు పూర్తి విశ్వాసం. ఎందుకంటే మాకన్నా పెద్దగా ఆలోచిస్తారు. అంటే రమేష్ నాయుడు గారు గత అనుభవాలు అంటే ఏంటి సార్? టీడీపీతో మీరు గతంలో పొత్తులో ఉన్న అనుభవాలా? ఏ అనుభవాలు? గతంలో పొత్తులో ఉన్న అనుభవాలు కావచ్చు, ఒంటరికి పోతే ఇరు పార్టీలు 99, 2004, 2014 3 సార్లు మీరు పొత్తులో వెళ్ళారు. ఒక్క నిమిషం, ఓకే. గత పొత్తులో పోయినప్పుడు, పొత్తులో లేకుండా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ విధంగా మనం సక్సెస్ అయ్యామనేటువంటి విషయాన్ని కూడా చెప్పాం. మాకు 1999లో లేకపోతే కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ 4 సీట్లు గెలవడం జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి 2, ఆంధ్రప్రదేశ్ నుంచి 2. అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా ఇద్దరు కూడా, అన్ని రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏ విధంగా ధన రాజకీయాలు చేశాయి, ఇలాంటి విషయాలు కూడా, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు, ప్రతి చిన్న విషయాన్ని కూడా దాన్ని చర్చకు పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఒక చర్చ. అయితే ఒకటి ఫైనల్ గా చెప్పబోయేది ఏంటంటే, మేము చాలా ఫోర్స్ గా వెళ్ళాలి, అగ్రెసివ్ గా. అదే సమయంలో సంస్థాగతంగా ఉన్నటువంటి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పటికే చాలా వరకు మేము చాలా బెటర్ గా సక్సెస్ అయ్యాము. మా యొక్క సక్సెస్ యొక్క సూత్రం ఏదైతే ఉందో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఓడిపోతామని చెప్పి అందరూ కూడా చాలా సర్వేలు చెప్పినప్పటికీ, చాలా అనలిస్టులు చెప్పినట్టు కూడా మాకున్నటువంటి మైక్రో లెవెల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కారణంగా మేము సక్సెస్ అయ్యాం. ఏ విషయాల్లో అంటే రమేష్ నాయుడు గారు, మీ వ్యూహం మీకు ఉండొచ్చు, మీరు జాతీయ పార్టీ, మీలాంటి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో పార్టీకి లాయల్ గా ఉన్నారు, నేను కాదంటం లేదు. కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ని, ఆంధ్రప్రదేశ్ని పోల్చొద్దు. ఎందుకంటే గత ఎన్నికల్లో మీకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఒకవేళ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా మీరు ఎక్కువగా ఆధారపడాల్సింది టీడీపీ జనసేన ఓట్లపైనే. ఒకటి. రెండోది మీరు గత అనుభవాల నేపథ్యంలో నిర్ణయాలు ఉంటాయంటున్నారు. అంటే ఒంటరిగా పోవడానికైనా సిద్ధపడతారా? మీతో పాటు పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడా పొత్తులో ఉన్నారు. మేము చెప్పాము ఆ విషయం కూడా. మీరు ఒంటరిగా పొమ్మని చెప్తే కూడా క్యాడర్ అంతా కూడా సమాయత్తమైంది. మేము అదే 24 ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల 29 ఎన్నికలు, ఈ రెండింటి మధ్య బేరీజు వేసుకుని ఆర్గనైజేషన్ కి సంబంధించిన ప్రతి కార్యకర్త మానసిక స్థితిని తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ విధమైనటువంటి సందేశాన్ని మన ఆర్గనైజేషన్ పెద్దలు కూడా ఇవ్వడం జరిగింది. రైట్. రామకృష్ణ ప్రసాద్ గారు, మాకు ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా 2024 టార్గెట్ అని కాదు, 2029 కూడా మేము ఆర్గనైజేషన్ పరంగా ప్లాన్ చేసుకుంటున్నాము. గత అనుభవాల నేపథ్యంలో పొత్తులు ఉండొచ్చు అంటున్నారు. అవసరమైతే ఒంటరిగా వెళ్ళటానికైనా మేము సిద్ధపడతామంటున్నారు రమేష్ గారు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా వారి రాజకీయ పార్టీకి వైహాలు, లేదంటే వారి రాజకీయ పార్టీ పరిస్థితులను బట్టి తీసుకుంటారు సార్ నిర్ణయాలు. దానికేమి అది చెప్పింది ఆయన అంతే. ఇప్పుడు నేను అనేది అదే ఇందాక చెప్పినట్టుగా, ఏదో ఇప్పుడు పార్టీలు, అధిష్టానాలు, ఈ పొత్తులు అనేవి చాలా ప్రధానమైనటువంటి అంశం. పొత్తులు అనేవి చిన్న అంశం కాదండి. ఇదేదో సీటు గురించి మీరు మాట్లాడమంటే నేను కొన్ని తెలుసో తెలవకో మాట్లాడిన అది పెద్ద, ఏదో శివశంకర్ గారికి సీట్ ఇస్తున్నారా లేదా, లేదా రమేష్ నాకు సీట్ వస్తుందా లేదా అని మీరు అడిగితే వస్తుందండి అనో రాదని ఏదో చెప్పేస్తాం. అది పెద్ద ఇష్యూ కాదు. అది ఒకవేళ అయినా చిన్న ఇష్యూ. రామకృష్ణ ప్రసాద్ గారు, మీరు టీడీపీలో సీనియర్ నేత, శివశంకర్ గారు సీనియర్ నేత, ఏం జరుగుతుందా అనేది తెలియకుండా ఉండదు. దీని మీద రెండు మీరు అధికార ప్రతినిధులు కూడా అదేం చెప్తుంది. దీని మీద విధానపరమైనటువంటి అంశం, చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రధానమైనటువంటి అంశంలో నిన్న మాట్లాడిన సత్యకుమార్ గారు కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు జనరల్ గా అక్కడ మాట్లాడేటువంటి దీనిలో ఏ విధమైనటువంటి వచ్చింది అనేది. ఇప్పుడు మనం ఈ విషయం మీద ఏంటి ఉంటుందా, లేదా మీరు వారిలో ఎవరితో మాట్లాడారా, భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో మీ అధిష్టానం మాట్లాడిందా, ఏం జరిగింది, ఏమిటి, ఇటువంటి విషయాలని జరిగేది వ్యక్తీకరించేదానికి తెలుగుదేశం పార్టీ పరంగా
మాకు వచ్చేటువంటి ఆదేశాలని సందేశాలను మాత్రమే అధికార ప్రతినిధులుగా మేము తెలియజేయగలుగుతాం అంటే మాట్లాడలేదని తప్పించి మా సత్యకుమార్ గారి ఆవేదన. వ్యక్తిగతమైన ఎవరు మాట్లాడలేదు, అదే, మీరు అదే, మాట్లాడాలి కదా అదే, మాతో అనేది ఆయన ఆవేదన. వారు మాట్లాడినటువంటిది కానీ లేదా ఇతర అంశాలు రమేష్ నాయుడు గారైనా శివశంకర్ గారైనా ఇంకే రాజకీయ పార్టీ ప్రతినిధులైనా మాట్లాడినప్పుడు దాని మీద మేము ఏ విధంగా ఎంత మేరకు స్పందించాలి అనేటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే. కొన్నిటి మీద మేము స్వతంత్రంగా మాట్లాడతాం, కొన్నిటి మీద మా యొక్క భావనలు వ్యక్తీకరిస్తా ఉంటాం, కొన్ని అది మా పార్టీ నిర్ణయంగా కూడా చెప్తా ఉంటాం. ఓకే. 5 వేరు ఇటువంటి వాటి మీద స్పందించేటప్పుడు ఎందుకంటే సున్నితమైనటువంటి అంశాలలో పార్టీ యొక్క ఆదేశాలు సందేశాల మేరకే మేము స్పందిస్తాం తప్పించి అది ఒకటి. ఎందుకంటే ఇది వారు ఎవరితో పార్టీ మా అధిష్టానం ఎవరితో మాట్లాడిందా లేదా కానీ మేమేం అడిగి ఫోన్ చేసి ఇప్పుడు లేదా మేము దీని మీద స్పందించడం లేదంటే దీని మీద ఏం జరుగుతుందని అడగటం అట్లాంటి సున్నితమైన అంశాల్లో మేము తెలుసుకునేటువంటి ప్రయత్నము చెయ్యం. హానెస్ట్ గా పార్టీ చెప్పినటువంటి నిర్ణయాన్ని పార్టీ చెప్పిన మాటను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. మా వరకు అధికారికంగా చెప్పే వరకు కూడా దాని మీద ఏం జరుగుతుంది, ఎవరితో మాట్లాడారు, మాట్లాడుతున్నారా లేదా, శివశంకర్ గారు రమేష్ నాయుడు గారు కామెంట్స్ చూశారు, ఇవన్నీ కూడా ఒంటరిగా వెళ్ళైనా వెళ్తాము 2024 2029 బేరీజ్ చేసుకున్న పనిలో ఉన్నాం అంటున్నారు. మీరు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు బీజేపీ. సతీష్ గారు అది వాళ్ళ వాళ్ళు పార్టీ అంతర్గత సమావేశాల్లో జరిగిన చర్చని ఉటంకిస్తూ రమేష్ నాయుడు గారు మాట్లాడారు. తప్పలేదు. ఏ పార్టీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, ఒక లాంగ్ ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి గోల్స్ ఉంటాయి. అది ఏ పార్టీకైనా ఉంటుంది, సర్వసాధారణం అది. ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు ఎంత దారుణంగా తయారైందంటే ఇక్కడ వైసీపీ అధికారంలో ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఈ పొత్తుల మీద దాడి, సోషల్ ఇంజనీరింగ్ పేరిట కులాల మధ్య చిచ్చు పెట్టాలని. సతీష్ గారు ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఈ వైసీపీ అధికారం రాకముందు అధికారంలోకి వచ్చాక కాపుల్ని ఎంత మోసం చేసింది అంటే రిజర్వేషన్స్ ఇవ్వను అని అన్నది జగ్గంపేటలో. అలాగే అధికారంలోకి వచ్చాక 5% ఈడబ్ల్యూఎస్సీ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది దాన్ని కూడా ఇవ్వము అని అన్నది. మళ్ళీ ఇప్పుడు కాపుల మీద ముసల కన్నీరు కారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ రకమైనటువంటి చిచ్చులు, భేదాలు, విభేదాలు సృష్టించి తద్వారా లబ్ధి పొంది ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది ఒకవైపు. రెండో వైపు ఏంటంటే ఈ రాక్షస పాలన నుంచి గద్దె దించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి పరిస్థితులు కలుగు చేయాలి, ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి పోయింది, భవిష్యత్తు అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కేంద్ర అధిష్టానం ప్రయత్నిస్తుంది. ఈ రెండిటి మధ్య విభేదాలు, ఈ రెండు పోలార్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బైపోలార్ సిస్టమ్ నడుస్తుంది. బైపోలార్ని ట్రైపోలార్ కింద మార్చాలన్న ఆలోచన ఎత్తుగడలు వైసీపీ వేస్తుంది. దానికైతే ఎవ్వరూ ఆ ట్రాప్ లో పడే ముచ్చటం ఉండదు. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. అంతవరకు ఆ శక్తులకి ఓపిక పట్టమని మీ ద్వారా, మీ టీవీ ద్వారా నేను అలా తెలియజేస్తున్నానండి. రైట్, అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి గారు, నిన్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కొన్ని కామెంట్స్ అంటే ఒక లేఖ సంధించారు. వైసీపీ కుట్రలో భాగంగా కాపులు పావులు కావద్దు, గతంలో రిజర్వేషన్లు ఇవ్వనని కరాఖండిగా చెప్పిన వ్యక్తులే ఇప్పుడు చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారు, కొందరు కాపు నేతలు దోషణ వెనక వైసీపీ ఉందని ఆయన నిన్న నేరుగా మాట్లాడారు, నేరుగా ప్రస్తావించారు లేఖలో. సతీష్ గారు నమస్కారం. మీకు, శివశంకర్ గారికి, రమేష్ గారికి, అలాగే రామకృష్ణ ప్రసాద్ గారికి, ఎన్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన లేఖల సారాంశం కాపులను ఉద్దేశించి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, కుల నాయకుల్లాగా ఏదైతే కాపులను మాత్రమే ఉద్దేశించి మాట్లాడడంలో అర్థం ఏంటి? కాపులందరూ కలిసి కట్టుగా రండి, నేను చెప్పిన పార్టీకి ఓటేయండి, అక్కడక్కడ నా అభ్యర్థులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళకు కూడా ఓటేయండినే గాని సమాజంలో అనేక కులాలు ఉన్నాయని, కులం ఒక ఆప్షన్ కాకూడదని, కులం ఎంచుకొని పుట్టింది కాదని, రాజకీయాలు కులాలకు అతీతంగా చేయాలన్న ఆలోచన ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి కలగదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి తంటాలంతా కూడా కాపు ఓటుని చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, అది ఆయనకి ఇచ్చిన అసైన్మెంట్ అని ప్రజల్లోకి మేము కూడా బలంగా తీసుకెళ్లాం. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా కాపు నాయకులు, కాపు సమాజం కూడా దీనిపైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద కొందరు కాపు నేతల చేత తిట్టిపిస్తున్నారు.
అందుకు కాపు పెద్దలు అర్థం చేసుకోవాలి, ఆ కుట్రలో భాగం కావద్దండి. మీరు కుట్ర చేస్తున్నారనేది ఇందాక శివశంకర్ గారు కూడా ప్రస్తావించారు. కాపు ఓట్లను చీల్చే కుట్ర చేస్తున్నారు వైసీపీ. కాపు ఓట్లని ఎందుకంటారు సార్? సమాజంలో ఎన్ని కులాలున్నా అందరూ కులాలకు అతీతంగా మాట్లాడదాం. ఎందుకు కులాలను తీసుకోవాలా? మేము సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి కులాలన్నింటినీ సంఘటితం చేసి అంతరాలు తొలగిపోవాలి, అందరూ కలిసి ఉండాలి, సంఘటితంగా అభివృద్ధి చెందాలి, పేదరికం పోవాలి, కులం మతం ప్రాంతం పార్టీలకి అతీతంగా సంక్షేమం అమలు కావాలి, అభివృద్ధి అందరికీ ఫలాలను ఇవ్వాలని మేము కోరుకున్నాం. కానీ అలాంటి సమాజం వద్దు, నాకు నా కులం కార్డుని వాడుతాను, దాన్ని ప్రక్కన ఉన్న పార్టీకి. మీరు కూడా ప్రతిపక్షాల కుటుంబాలను చీల్చే కుట్ర చేస్తున్నారని నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన మాట్లాడితే అలా అంటాం కరెక్టేనా సార్? కుటుంబాన్ని చీల్చడం అనేది అది వేరే విషయం, కుటుంబ నేపథ్యం వేరు. ఇప్పుడు కుటుంబాలను చీల్చి ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని 2 పార్టీల్లో చూడాలని మేము కోరుకోలే. 2 పార్టీల తరఫున వాళ్ళు కొట్లాడుకోవాలని మేము కోరుకోలే. కుటుంబాలని చీల్చిన దాన్ని పొత్తుల కోసం ఎత్తుగడలో భాగంగా రాజకీయ లబ్ధి పొందాలి అనే దానికి మేము వ్యతిరేకం. రవిచంద్ర రెడ్డి ముఖ్యంగా సార్, ఇప్పుడు ఒకవైపున నిన్న సత్యకుమార్ గారి స్టేట్మెంట్ నేను చూసా, మీరు వచ్చి తాంబూలాలు ఇవ్వడానికి రండి అన్నట్టుగా ఏదైతే ప్రతిపాదన ఉందో, మీరు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టండి మేము ఇక్కడ ఓకే చేయిస్తామని ఏదైతే అన్నారో సత్యకుమార్ గారు, ఒక అన్యాపదేశమైన సందేశం ఇచ్చారు. స్టార్ట్ ద ఇనిషియేటివ్, దిస్ ఇస్ హై టైమ్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ చంద్రబాబు నాయుడు గారి మధ్యలో వేరే ఉందనేది సత్యకుమార్ గారు అర్థం చేసుకోవాలా. అంటే ఏముందని మీరంటుంది? క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, బీజేపీ నుంచి ఎప్పటి నుంచో టవల్ అక్కడ వేసి పెట్టారు, అంటే ఆ సీటు పొత్తు కోసం మేము ప్రయత్నం చేస్తామని. గత కొద్ది రోజులుగా బీజేపీని అలా హోల్డ్ లో పాస్ లో పెట్టి కాంగ్రెస్ వైపు కన్ను మళ్ళింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏదైతే ఉందో అది కూడా నెరవేరదు. ఎలా నెరవేరదు అంటే సింపుల్ లాజిక్ సార్, ఓట్లు చీల్చకుండా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి పోటీ చేయాలి, తద్వారా నెగటివ్ ఓట్ అనేది రాకూడదు, మొత్తం గంపగుత్తగా ఆ కూటమికి పడాలనేది ఆయన కోరిక. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కొంచెం అలా వచ్చిందంటే, మమ్మల్ని మా దగ్గర అలిగిన అభ్యర్థులు ఎవరైనా అక్కడ వెళ్తే కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసినా, బీఎస్పీని కూడా కలుపుకున్నా ట్రయాంగిల్ పోటీ అవుతుందని వాళ్ళకి అర్థమైంది. అందుకని బీజేపీని ఒక్కదాన్ని అలాగే హోల్డ్ లో పెట్టి వైసీపీ అలాగా అనేసుకుంటుంది, ఇంకా వైసీపీ అలా అనేసుకుంటుంది, ఏదో జరిగిపోతుంది ఆప్షన్ 1. సార్ మేము అనేసుకోవడం ఏంటి సార్? ఈ ప్రపోజిషన్స్ అన్ని చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ లో జరిగే చర్చల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చలు మీకు సమాచారం లేకపోయినా రవిచంద్ర రెడ్డి గారికి అయితే సమాచారం అందుతుంది. మీరు కాంగ్రెస్ తో కూడా ఒక కాంగ్రెస్ వైపు ఒక కన్నేశారు, భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఒక తువ్వాలు అదే టవల్ వేశారు అంటున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. నేను అదే అనుభూతున్నా, మీరే అన్నారు మా పార్టీలో ఏం జరుగుతుందో మాకు తెలవట్లేదు, కానీ వాళ్ళ దగ్గర మరి అంత సమాచారం అంత చూసినట్టే చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు సార్. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో దీర్ఘకాల సాన్నిహిత్యం ఉంది. ఒక్కసారి మేము మొన్న కూడా స్వయంగా మోడీ గారే 2018 పార్లమెంట్ లోనే మాట్లాడారు, ఇంకొకసారి ఆలోచించుకో బాబు అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే మాకు మధ్య ఉన్నటువంటి పార్టీ పరంగా గానీ రాజకీయ పరంగా గానీ ఆ పార్టీ నేతలతో మా పార్టీ నేతలకు ఉన్నటువంటి సాన్నిహిత్యం గానీ సరే కొన్నిసార్లు ఇడిపోయాం. దానివల్ల రాజకీయంగా ఇప్పుడు ఇప్పటికి వస్తే ప్రెజెంట్ వస్తే 2019లో దానికి మేము మూల్యం చెల్లించిన తెలుగుదేశం పార్టీ తప్పించి ఇంకేమీ నష్టం జరగలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఇంకొక రాజకీయ పరమైన సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీతో భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి, పొత్తులో ఇతరత్ర అంశాలు అటువంటివి ఉండవండి. రమేష్ గారు మీరు క్లారిటీ ఇవ్వండి సార్. బీజేపీతో పొత్తు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడానికి కాంగ్రెస్ తో కూడా వెళ్తే బెటరా కాదన్న ఆలోచన టీడీపీ ఉందంటున్నారు. భారతీయ జనతా పార్టీ అలాంటి చర్చ ఏమైనా ఉందా రమేష్ గారు? లేదు, మాకు ఎలాంటి రాష్ట్ర రాజకీయాల్లో కొంత స్పష్టతతో కూడినటువంటి రాజకీయాలు జరగబోతున్నాయి. శశిబిసలకు తావులేదు. ఒకటి మేము చెప్పింది కూడా ఏంటంటే, మాకు ఇప్పటి వరకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంది. ఇంకా దానికి సంబంధించిన పొత్తు తాలూకా విషయాల మీద స్పష్టత కేంద్ర నాయకత్వం ఇస్తుంది. ఎప్పుడు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి
ఆ రాష్ట్ర కమిటీలు డెసిషన్స్ తీసుకో పొత్తుల విషయంలో జాతీయ పార్టీలు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అది రవిచంద్రారెడ్డి గారికి తెలుసు, ఇతరత్ర పెద్దలకు కూడా తెలుసు. కానీ ఒక విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఏకోన్ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని మాత్రం ఏకగ్రీవ తీర్మానం చేసుకోండారు. ఇది రాబోయే ఎన్నికల్లో చాలా తెలంగాణ ఎన్నికల కన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సైలెంట్ యాంటీ ఇన్కంబెన్సీ దాగి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీనే మాకు అనుమానం ఏంటంటే తల్లి కాంగ్రెస్ తోటి పిల్ల కాంగ్రెస్ ఏమన్నా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుంది అనేటువంటి అనుమానం మాకుంది. రవిచంద్రారెడ్డి గారు, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక వైసీపీ ఉందంటున్నారు రమేష్ గారు. ఒక విషయం చెప్తానండి సతీష్ గారు, నేను ఈ మధ్య ఒక జేడీ శీలం గారు, పెద్దలు జేడీ శీలం గారు అంటే గౌరవం, ఆయన స్పందించాడు. దానికి మేము ఛాలెంజ్ కూడా విసిరాం. ఒకటేంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొన్నటి వరకు ఉండి ఆమె తెలంగాణలో పెత్తనం చేయాలని చూసి ఆడ తరిమేయబడి పోటీ చేయడానికి కూడా అర్హత సాధించలేనటువంటి ఎన్నికొచ్చినటువంటి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విఘ్నులు, అవివేకులు కాదు. ఖచ్చితంగా ఇక్కడ తిరిగి రాజశేఖర రెడ్డి గారు బతికొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని లేపలేరు అని చెప్పి నేను ట్వీట్ పెడితే, సో వెంటనే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారంటే మనకు గౌరవమే జేడీ శీలం గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని మీద ఒంటికాడి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా వేదికలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే నేను అప్పుడే చెప్పాం, మా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేశాం. చాలా మంది ఇప్పటి వరకు ఏదైతే మేము సహకారం అందించామో దాన్ని అంతా కూడా జగన్ కోసం చేస్తున్నట్లు బీజేపీని కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యతిరేకతలో మాకు ఇలాంటి పెర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒక రకంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని, లేదు వైసీపీ కొన్ని ప్రధాన ఓటు బ్యాంకును వైఎస్ షర్మిల చీల్చుకుంటే మాకు అడ్వాంటేజ్ అవుతుందని టీడీపీ, జనసేన, అంటే రాజకీయంగా ఆమె ఇంపాక్ట్ ఏంటంటే ఒక 15 రోజులు అయితే కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడికి వైఎస్ఆర్ ఉందా లేదంటే లేదని అనుకోవాలి. ఒకటి, రెండు, తెలంగాణలో ఆమెకు ఎదురైన అనుభవాలు చూసాం. కాంగ్రెస్ గురించి చర్చించడమే మనం అవివేకం. రైట్ శివశంకర్ గారు, మన చర్చను ముగించే ముందు రవిచంద్ర రెడ్డి గారు ఇందాక మీ కామెంట్ పై రెస్పాండ్ అయ్యారు. రవిచంద్ర రెడ్డి గారు, మన టైం అయింది. ఇక్కడ కామెంట్ పైన శివశంకర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి రవిచంద్రారెడ్డి గారు మాట్లాడిందంతా కూడా సిద్ధాంతం వైరుధ్యం అని రామకృష్ణ ప్రసాద్ గారు అన్నారు. కానీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంది, ఈసారి ఆంధ్రతో కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుంటారు. కాబట్టి రమేష్ నాయుడు గారికి హ్యాండ్ ఇచ్చి, అదే బీజేపీకి హ్యాండ్ ఇచ్చి, హ్యాండింగ్ గ్లో పార్టీతో షేక్ హ్యాండ్ ఇవ్వడం. రైట్ సార్ రవిచంద్ర రెడ్డి గారు. శివశంకర్ గారు సతీష్ గారు, రవిచంద్రారెడ్డి గారు మాట్లాడిందంతా కూడా రివర్స్ మాట్లాడుతూ వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది చెప్పకనే ఇండైరెక్ట్గా చెప్పారు. ఏంటంటే సామాజిక సాధికార యాత్రతో కులాలు కలుపుతున్నాం అంటున్నారు. వాళ్ళు చేస్తుందే రివర్స్. కులాలను 56 బీసీ కులాలను విడదీసి ఎస్సీ కార్పొరేషన్ ఒకదాన్ని 4 చేసి ఎస్టీ కార్పొరేషన్లు విడదీస్తే దాన్ని కులాలను కలపడం అంటారా, విడదీయడం అంటారా? నెంబర్ 1. నెంబర్ 2, కాపులకి వీళ్ళు క్షమాపణ చెప్పాలి. రిజర్వేషన్ నేను ఇవ్వనని ఈ ముఖ్యమంత్రి గతంలో చెప్పాడు. కాపులు చిరకాల వాంఛ. అలాగే ఈడబ్ల్యూఎస్ 5% కూడా సాధ్యం కాదని చెప్పాడు. క్షమాపణ చెప్పకపోగా మాట్లాడుతున్నారు. కాంశీరామ్ గారు వాడారు ఈ పదము. చెంచాలని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీదకి వదులుతున్నారు. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు. ఓవరాల్గా